ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 61వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇంద్రియముల శక్తి ఎటువంటిదంటే మోక్ష మార్గంలో ప్రయత్నిస్తున్నటువంటి విద్వాంసుల మనసును కూడా బలాత్కారముగా లాగి విషవ్యములకు పడదోస్తున్నదని చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ముముక్షువు ఏమి చేయాలో తెలుపుతున్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్త్వేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాని ఆ ఇంద్రియములను సర్వాణి అన్నిటినీ సంయమ్య చక్కగా వశపరుచుకొని యుక్త సమాధి స్థితి గలవాడుగాను మత్పరః నా యందు ఆసక్తమైనటువంటి చిత్తము గలవాడుగాను ఆసీత ఉండవలెను. హి ఏలననగా యస్య ఎవని యొక్క ఇంద్రియాణి ఇంద్రియములు వశే స్వాధీనమందు వర్తంతే ఉన్నవో తస్య అతని యొక్క ప్రజ్ఞ జ్ఞానము ప్రతిష్ఠిత సుస్థిరమైనది భవతి అగుచున్నది. తాత్పర్యం అంటే బలవత్తరములైనటువంటి ఇంద్రియములన్నిటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మన స్థిరత్వము అనగా సమాధి గలవాడై నాయందే అనగా ఆత్మయందే ఆసక్తమైనటువంటి మనసు కలిగి ఉండవలేను. ఏలననగా ఎవని ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలగలదు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.